మేజర్‌గా అందరూ ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ ఉంది ఇప్పుడు. మన వరల్డ్ అనుకోవచ్చు నిజానికి. మన ఇండియాలో ఇంకా ఎక్కువే ఉందది. స్క్రీనింగ్. ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నాం, స్క్రీన్ టైమ్ అనేది. యెస్. ఫోన్ వాడతాం, లేదంటే టీవీ చూస్తూ ఉంటాము, లేదంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళు స్క్రీన్ చూస్తూనే వర్క్ చేయాలది. ఎలా అయినా సరే. సో, ఈ రకంగా చూసుకుంటే స్క్రీన్ టైమ్ పెరిగిపోతుంది. పిల్లల్లో అయితే వాళ్ళు టైమ్ పాస్‌కో లేకపోతే అన్నం తింటున్నారని ఇవ్వడమో ఇలా ఏదో రకంగా స్క్రీన్ టైమ్ పెరుగుతుంది. ఐసైట్ పోతుంది. ఇంకా రకరకాల దాని తర్వాత ఇంకేమన్నా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటూ ఉన్నారు. యెస్. సింపుల్‌గా డాక్టర్సో లేకపోతే ఎవరైనా తగ్గించండి, ఆపేయండి, చూడకండి అంటున్నారు. అది కావట్లేదు ఎవరి వల్ల. ఈవెన్ పెద్దవాళ్ళు గూడా చెప్పేవాళ్ళు గూడా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవడం మేబీ నాకు తెలిసి అది చాలా కష్టమే అవుతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి అయితే. ఏంటి ఆల్టర్‌నేటివ్? ఒకటి దీంట్లో ఏంటనంటే ఆక్యుపేషనల్లీ స్క్రీన్ టైం తప్పట్లేదన్నప్పుడు ఏ ఒక్క వృత్తికైనా సరే వృత్తిరీత్యా వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి. టీచర్స్‌కి మెడలు అరిగిపోవడం, ఆల్ ద పోలీస్ మ్యాన్ విల్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్. అలాగే కూర్చుని ఉంటున్న డాక్టర్స్కి కానీ ఆర్ ఎనీ వైట్ కాలర్ జాబ్ ఉన్న వాళ్ళకి నడుము కంప్లైంట్స్ రావడం అన్న సహజం. అలాగా కొత్తగా వచ్చిన ఆక్యుపేషనే ఈ సాఫ్ట్వేర్. సో వీళ్ళందరికీ కూడా ఐ రిలేటెడ్లీ ఐసైట్స్ రావడం, మైగ్రేన్స్ రావడం అన్నది ఆక్యుపేషనల్ డిసీజెస్. వాటిల్లో బ్లూ లైట్ని కొంతవరకు అవాయిడ్ చేయడం, బ్లూ కాట్ లెన్స్ అని అంటాం. మనం పెట్టుకుంటుంటే ఆ స్పెక్ట్స్ బ్లూ లైట్ కనబడుతూ ఉంటుంది. డజంట్ అలౌ ద బ్లూ లైట్ టు గో ఇన్. వీటి వలన కొంత బెటర్ చేయగలుగుతాం. ఇంకా పిల్లల దగ్గరికి వచ్చిన స్క్రీన్ టైమింగ్స్ కానీ లేకపోతే పెద్దలు ఎవరైనా సరే వాళ్ళ వృత్తికి సంబంధం లేకపోయినా కూడా స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తున్న వాళ్ళల్లో ఇది అగైన్ రీసెర్చ్ విల్ టాక్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఓవర్ ద టైం చాలా వరకు మనం వాడుతున్న డివైజెస్ కనుమరుగైపోతాయి. ఎందుకనంటే అది చాలా డేంజర్ అంట అన్న మరుసటి రోజు నుంచి డిజపేర్ అవుతూ వస్తుంది. అలాగా ఓవర్ ద టైమ్ ఓన్లీ డేటా స్పీక్స్. ఇమీడియట్లీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటనంటే ఫోన్లో బ్లూ లైట్ని అవాయిడ్ చేయడం. సెకండ్ పాయింట్ ఏంటనంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ ఫోన్స్లో ఏదైనా చూపించడాలు కానీ ఈ అవాయిడ్ చేసి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవి చూపించడం అనేది పాయింట్. నేను చాలాసార్లు చెప్పేది ఇంకోటి, మీరు స్క్రీన్ సినిమాలు చూస్తున్నప్పుడు లేదంటే ఇలా ఇక్కడ ఏదైనా చూస్తున్నప్పుడు వేరే విషయం కానీ ఇది ఎల్ఈడి లైట్ని డైరెక్ట్గా మనం చూస్తున్నాం. ఈ ఎల్ఈడి లైట్ని మనం డైరెక్ట్గా చూస్తున్నప్పుడు రిసెప్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, రేపు ఏం జరగబోతుంది అనేది ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే జ్ఞానదంతం మిస్ అవుతూ వచ్చిందో అట్లాంటి చేంజెస్ జనరేషనల్లీ ఇట్ కమ్స్. బికాస్ ఇప్పుడు ఇది పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్క్రీన్లో ఏదైనా చూస్తున్నారంటే మెడ కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి వాచ్ ఇట్ ఇన్ ద టీవీస్. ఓకే. ఫోన్స్ కంటే ఫోన్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ లైక్ షార్టర్ థింగ్స్. ఒక పావు గంట పైన ఉంటుంది అని అంటే ఐ ఆల్వేస్ అడ్వైజ్ టు గో విత్ ఎ స్క్రీన్. అది టీవీ అయినా కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. ఇన్ దాట్ యు ఆర్ వాచింగ్ ఇట్. ఇది ఎప్పుడైతే ఉందో యాంబియంట్ లైటింగ్తో సంబంధం లేకుండా యు ఆర్ డైరెక్ట్లీ లుకింగ్ ఎట్ ఎల్ఈడి. కంపెనీస్ ఎన్ని కథలు చెప్పినా వాళ్ళ డేటా మొత్తం ఒక 3 to 5 years మాత్రమే రీసెర్చ్ ఉంటుంది. అది కూడా వెరీ కన్ఫైన్డ్ పీపుల్తో. రేపు ఒక 10 years తర్వాత ఫోన్స్ వాట్ హ్యాస్ డన్ ఫర్ అస్ అనేది బ్రెయిన్ నుంచి ప్రతి బాడీ పార్ట్కి డేటా వస్తుంది. అప్పటికి వీ ఆల్సో గెట్ ఏజ్డ్. ఆ డేటా వచ్చాక ఫోన్ మంచిదా కాదా ఏంటా అన్నది తెలుసు. ఈ లోపల మనం మాట్లాడుకునే 2-3 years డేటాలు, 2-3 years రీసెర్చ్ కంటికి ఏం కాదు, వీ హ్యావ్ ఎ డేటా అంటే 100 సంవత్సరాల క్రితం అయితే ఫోన్ లేదుగా. సో లాంగ్ డేటా లేకుండా వీటి గురించి ఏం చెప్పలేము.